లాటిన్ అమెరికాలోని కొలంబియా దేశ అధ్యక్షుడిగా అబెలార్డో డి లా ఎస్ప్రెల్లా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఇతను రైట్ వింగ్ పార్టీకి చెందిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు అత్యంత సన్నిహితుడైన వ్యక్తి అన్నమాట. సో ముఖ్యంగా మనము కొలంబియాలో చూస్తే ప్రజెంట్గా లాటిన్ అమెరికాలోని ఈ కొలంబియా దేశంలో ప్రజెంట్గా డ్రగ్ మాఫియా మరియు ఆయుధ రవాణా అనే కారణాలతో ఆ దేశం తల్లడిల్లుతుంది. ఈ పరిస్థితుల్లో ఈ కొత్త అధ్యక్షుడు మరి ఈ దేశాన్ని ఎలా ముందుకు తీసుకెళ్తాడో ఒకసారి చూద్దాం. కొలంబియా అనేది లాటిన్ అమెరికాలోని ఒక దేశం. సో ఈ దేశం అనేది మేజర్గా స్పానిష్ లాంగ్వేజ్ మాట్లాడుతుంది. ఆల్మోస్ట్ జీడిపి వచ్చేసి ఆల్మోస్ట్ $600 బిలియన్ ఉంది. పర్ క్యాపిటా వచ్చేసి $8,000 ఉంటుంది అనమాట పర్ ఇయర్. సో ఇది అనమాట, అంటే కొంత డెవలప్ అవుతున్న కంట్రీ అనమాట. అయితే ముఖ్యంగా ఇక్కడ లెఫ్ట్ వింగ్కు రైట్ వింగ్కు రెండు పార్టీలకు మధ్య చాలా అగాధం ఏర్పాటు కానుంది. ముఖ్యంగా లాటిన్ అమెరికా దేశాలలో డొనాల్డ్ ట్రంప్ తన పట్టు కోసం తన సన్నిహిత వ్యక్తులను అక్కడ గెలిపించే ప్రయత్నం చేస్తున్నాడని చెప్పి ఆరోపణలు ఉన్నాయన్నమాట. ఎందుకంటే అర్జెంటీనా అధ్యక్షుడుగా కానీ, తర్వాత బ్రెజిల్ ఇప్పుడు అల్బెర్టినో అని బ్రెజిల్ అధ్యక్షుడుగా పోటీ చేయబోతున్నాడు అనమాట అతను కానీ, మరియు ఇప్పుడు కొలంబియా అధ్యక్షుడు కానీ. సో ఇట్లా మనం ఒకసారి చూస్తే దాదాపు లాటిన్ అమెరికా మీద డొనాల్డ్ ట్రంప్ తన పట్టును పూర్తిగా నిలుపుకోవడానికి ఇలాంటి ప్రయత్నం చేయబోతున్నాడని చెప్పి చెప్తున్నారు. సో ఎనీవే ఇప్పుడు ప్రజెంట్గా మాత్రం కొలంబియాకు కొత్త అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశాడనమాట. సో మరి ఇతను ఆల్బెర్టో డి లా ఎస్ప్రెల్లా ప్రజెంట్గా అక్కడ పరిపాలన గురించి మరియు అతని మునుముందు ఎలాంటి చట్టాలు చేస్తాడు, ఎందుకంటే కొలంబియా దేశంలో డ్రగ్స్ అనేది, కొకైన్ అనేది పరిమిత స్థితిలో దొరుకుతుంది అనమాట. మరి అక్రమంగా విపరీతంగా దొరుకుతుంది. కొలంబియా అంటేనే ఒక డ్రగ్ కంట్రీగా ప్రపంచంలో ముద్రపడింది. సో అలాంటి దేశానికి కొంత ఈ డ్రగ్స్ను అరికట్టడంలో తన పాలసీస్ను ఎలా ముందుకు తీసుకెళ్తాడో మునుముందు మనం చూడాలన్నమాట. థ్యాంక్ యూ.